ఆల్టర్ టేబుల్, కనెక్ట్, గ్రాంట్, రివోక్ ఈ కమాండ్స్ గురించి చూస్తాం. మరి ఫస్ట్ ఆల్టర్ టేబుల్ చూసినట్లయితే ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న టేబుల్ యొక్క స్ట్రక్చర్ని లేదంటే ఆ టేబుల్ యొక్క డెఫినేషన్ని మార్పులు చేర్పులు చేసేదానికి యూజ్ అవుతుందండి. మరి సింటాక్స్ చూస్తే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ అంటే కొత్త ఫీల్డ్ని యాడ్ చేయడం, కన్స్ట్రైంట్ని యాడ్ చేయడం జరుగుతుంది. మాడిఫై ఉన్నదాన్ని ఉన్న ఫీల్డ్ యొక్క సైజుని వాటిని మాడిఫై చేయొచ్చు. డ్రాప్ ఉన్న వాటిని తీసేయచ్చు. అదేవిధంగా డిజేబులింగ్, ఎనేబులింగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తాం. చూడండి, ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో ఫీల్డ్స్ ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ ఇవి మాత్రమే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్కి ఆల్రెడీ ఉన్న ఫీల్డ్స్ కాకుండా కొత్త ఫీల్డ్ని యాడ్ చేయాలి అనుకోండి. మరి ఆల్టర్ టేబుల్ ద్వారా మనం యాడ్ చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, యాడ్ కొత్త ఫీల్డ్ వచ్చేసి డిఓజే, డేట్ ఆఫ్ జాయిన్, దాని యొక్క డేట్ టైప్ డేట్ ఇచ్చామండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఆ ఫీల్డ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడండి, మీకు డేట్ ఆఫ్ జాయిన్ అనే ఫీల్డ్ కొత్తగా యాడ్ అయి కనిపిస్తుంది. ఆ విధంగా కొత్త ఫీల్డ్ని యాడ్ చేయొచ్చు. మరి ఆల్రెడీ ఉన్న ఫీల్డ్లో సైజు మార్చేదానికి అంటే సైజుని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేసేదానికి మాడిఫై అనే క్లాజు ఉంది. చూడండి, పైన చూసినట్లయితే ఎంప్లాయీ నేమ్కి సైజ్ ఎంత ఉంది? 15 ఉంది సైజు. మరి ఇంక్రీజ్ చేయాలి అనుకోండి, ఇప్పుడు 20గా ఇంక్రీజ్ చేయాలనుకోండి, మాడిఫై క్లాస్ ద్వారా ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ మాడిఫై ఈ నేమ్ వేర్కర్ 2 ఆఫ్ లేదంటే వేర్కర్ ఆఫ్ 20, వేర్కర్ 2a ఇవ్వండి, వేర్కర్ 2 ఆఫ్ 20. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఫీల్డ్ యొక్క సైజు ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఫీల్డ్ యొక్క సైజుని ఎప్పుడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ డిక్రీజింగ్ మాత్రం డేటా లేనప్పుడే చేసుకోవచ్చు. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, కరెక్ట్గా చూడండి, ఎంప్లాయీ నేమ్ యొక్క సైజు 20 ఇంక్రీజ్ అయింది. అయితే దీంట్లో ఈ టేబుల్లో డేటా ఉంది. మరి డేటా ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ మాత్రమే చేయొచ్చు, కానీ డిక్రీజింగ్ మాత్రం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని కాస్త మళ్ళీ 15కి మార్చాలి అనుకోండి, ఇంక్రీజ్ చేసిన దాన్ని. ఓకే, డేటా సైజ్ ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి డిక్రీజ్ అయింది. మరి డేటా యొక్క సైజు చాలా ఇదిగా ఉంటే, చాలా ఎక్కువగా ఉంటే, అంటే అప్ టు 20 క్యారెక్టర్స్ దాకా మనం ఇచ్చున్నట్లయితే అప్పుడు డిక్రీజింగ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇస్తానండి. చూడండి, కెనాట్ డిక్రీజ్ కాలమ్ లెంత్ బికాస్ సమ్ వాల్యూస్ ఈజ్ టూ బిగ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎంప్లాయీ నేమ్లో కుమార్, నాని అనే పేర్లు ఇచ్చున్నాం. వాటి యొక్క సైజ్ చూసినట్లయితే ఇది 5 క్యారెక్టర్లు, ఇది 4 క్యారెక్టర్లు. మరి మనం ఇప్పుడు 1గా దీన్ని మార్చాలంటే కుదరదు. అందుకని మనం ఇంక్రీజ్ చేయడమే ఎప్పుడు కుదురుతుంది. డిక్రీజ్ చేయడం ఎంతవరకు ఈ ఆల్రెడీ ఉన్న డేటా సైజుని బట్టి మనం డిక్రీజ్ చేయడం కుదురుతుంది. ఓకే, ఆ విధంగా మాడిఫై చేసుకోవచ్చు. మరి ఆల్రెడీ టేబుల్లో ఉండే కాలంని డ్రాప్ చేయాలి అనుకోండి, అంటే తీసేయాలి అనుకోండి. సో అప్పుడు డ్రాప్ క్లాస్ ద్వారా డ్రాప్ కాలం డేట్ ఆఫ్ జాయిన్, ఇంత ముందర డేట్ ఆఫ్ జాయిన్ యాడ్ చేసాం మనం. మరి ఆ డేట్ ఆఫ్ జాయిన్లో డేటా ఏమీ లేదు, మిగతా ఫీల్డ్స్ మాత్రమే డేటా ఉంది. దాన్ని తీసేయాలి అనుకోండి. సో తీసేయాలి అంటే మీకు డ్రాప్ కాలం డిఓజే కాలం నేమ్ ఇచ్చినట్టయితే
ఆ కాలం డ్రాప్ అవుతుంది. ఇప్పుడు డిస్క్రైబ్ చేసి చూసినట్లయితే మీకు ఆ ఫీల్డ్ డ్రాప్ అయి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఆల్టర్ టేబుల్ని యాడింగ్కి, మాడిఫైయింగ్కి, డ్రాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లానే కనెక్ట్ కమాండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కనెక్ట్ అనేది యాక్చువల్గా ఒక SQL ప్లస్ కమాండ్. వేరే యూజర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇది చెప్తుంది. మనం ఇప్పుడు ఏ యూజర్లో ఉన్నాం, మనం ప్రస్తుతం ఏ యూజర్లో ఉన్నామో చూడాలంటే రెగ్యులర్గా ఓపెన్ చేసే యూజర్ స్కాట్ అనే యూజర్. షో యూజర్ అంటే మీరు ఏ యూజర్లో ఉన్నారో కనిపిస్తుంది, స్కాట్ అనే యూజర్. ఈ యూజర్లో ఉండే టేబుల్స్ వేరే యూజర్లోకి యాక్సెస్ కావు, అక్కడ వాళ్ళు చూడలేరు. అంటే మీరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ నేము, పాస్వర్డ్ సపరేట్గా ఉంటుంది. అంటే ఒకరి డేటా ఒకరు కరప్ట్ చేయకుండా ఉండేదానికి ఆ విధంగా సెక్యూరిటీ పర్పస్ యూజర్స్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఒకడు ఉంటాడు. అడ్మినిస్ట్రేటర్కి మాత్రం అడ్మినిస్ట్రేటర్ యూజరు సపరేట్గా ఉంటుంది. వాడు మిగతా యూజర్స్ని, ఆర్డినరీ యూజర్స్ని అంతా కూడా మానిటర్ చేస్తూ అందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు మనం కొత్త యూజర్ క్రియేట్ చేయాలి. స్కాట్ అనేది ఆల్రెడీ ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ యూజర్ కూడా ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటర్ యూజర్లోకి కనెక్ట్ కావాలంటే ఇదండి, కనెక్ట్ సిస్టమ్ అనేది యూజర్ నేమ్, అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్. పాస్వర్డ్ వచ్చేసి /మేనేజర్. సో ఇది యూజర్ నేము, మేనేజర్. ఈ విధంగా ఇక్కడ మనం ఇప్పుడు స్కాట్ అనే యూజర్లో నుంచి సిస్టమ్ అనే యూజర్లోకి వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసామనుకోండి, ఎంప్లాయీ టేబుల్ రాదు, అవన్నీ రావు. ఎందుకు? ఎంప్లాయీ టేబుల్ ఎక్కడ ఉంది? EMP అనే టేబుల్ స్కాట్ అనే యూజర్లో ఉంది, ఈ యూజర్లో కాదు. ఓకే, ఎనీవే ఈ విధంగా మళ్ళీ మన యూజర్కి వెళ్ళామనుకోండి, కనెక్ట్ స్కాట్ టైగర్. సో ఇప్పుడు మన యూజర్లో ఉన్నాం. యాజ్ యూజువల్గా మీరు మామూలుగా మీరు వాడే టేబుల్స్ అన్నీ కూడా దాంట్లో చూసుకోవచ్చు. ఏ యూజర్కి ఆ యూజర్కి యూనిక్గా వాళ్ళ టేబుల్స్ అన్నీ కూడా, టేబుల్స్ మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అరాకిల్లో. మరి ఆ విధంగా ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ గ్రాంట్ కమాండ్ ద్వారా మీరు ఒక యూజర్లో ఉండే ఆబ్జెక్ట్స్ యొక్క పర్మిషన్స్ని వేరే యూజర్కి ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు ఆ వేరే యూజరు ఈ యూజర్లో ఉన్న డేటాని చూసుకోగలుగుతుంది. మరి ఇప్పుడు నేను ఈ సిస్టము, అదేవిధంగా మన స్కాట్ అనే యూజర్స్ ఉన్నాయి. మరి సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేటర్ యూజర్ అని చెప్పాను, దాంట్లో ఉన్న డేటా స్కాట్ యాక్చువల్గా చూడలేదు. మరి ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ అందుకనే సిస్టంలోకి వెళ్తాను. సో ఇప్పుడు నేను సిస్టమ్ అనే యూజర్లో ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తామండి. క్రియేట్ టేబుల్ XYZ నంబర్ అనే ఫీల్డ్, నేమ్ అనే ఫీల్డ్, ఆ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లోకి కొంత డేటాని కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, XYZ టేబుల్ ఉంది, దాంట్లో డేటా కూడా ఉంది. మరి ఇప్పుడు మనం ఈ XYZ టేబుల్ని స్కాట్ అనే యూజర్లో చూడాలి అంటే మీరు ఇక్కడ నుంచి ఆ యూజర్కి పర్మిషన్లు ఇవ్వాలి గ్రాంట్ అనే కమాండ్ ద్వారా. గ్రాంట్ ఆల్ అంటే అన్ని పర్మిషన్లు, లేదంటే మీరు సెలెక్టెడ్ పర్మిషన్లు ఇవ్వదు. సెలెక్ట్ ఇన్సర్ట్ అంటే సెలెక్ట్ చేయొచ్చు, ఇక్కడ ఉండే డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు ఆ టేబుల్లోకి. గ్రాంట్ సెలెక్ట్ ఇన్సర్ట్ ఆన్ ఏ టేబుల్ పేరేంటి? XYZ 2. ఎవరికి, ఏ యూజర్కి పర్మిషన్లు ఇస్తున్నాం? స్కాట్
స్కాట్కి పర్మిషన్లు ఇచ్చాం. సో గ్రాంట్ సక్సీడెడ్. సో అంటే XYZ టేబుల్లో ఉన్నది సెలెక్ట్ చేయొచ్చు, దాంట్లోకి ఇన్సర్ట్ చేయొచ్చు ఎవరు? స్కాట్ అనే యూజరు. సో ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళి చూద్దామండి. స్కాట్ అనే యూజర్కి వెళ్ళి మనం చూద్దాం. కనెక్ట్ స్కాట్, పాస్వర్డ్ ఏంటి? టైగర్. సో ఇప్పుడు స్కాట్ అనే యూజర్లో ఉన్నాం. ఇక్కడ ఆ డేటాని చూస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ అని డైరెక్ట్గా ఇవ్వకూడదు, ఎందుకంటే XYZ స్కాట్లో కూడా వేరే టేబుల్ ఉండొచ్చేమో ఆ పేరుతోని. మరి ఇది ఎక్కడ ఉన్న XYZ? సిస్టంలో ఉన్న XYZ, సిస్టమ్ డాట్ XYZ. సో ఆ యూజర్ నేమ్ డాట్ ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు XYZ టేబుల్లో ఉండే డేటాని మనం చూడగలిగాం. ప్లస్ అదేవిధంగా మనం ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ సిస్టమ్ డాట్ XYZ వాల్యూస్. ఎక్కడికి వెళ్తాయి డేటా అంతా కూడా? సిస్టమ్ యూజర్లో ఉన్న XYZలోకి వెళ్తాయి. సో ఇన్సర్షన్ కూడా జరిగింది. అదేవిధంగా డిలీట్ చేయాలి అనుకోండి, కుదరదు, పర్మిషన్ ఇవ్వలేదు నేను. డిలీట్ పర్మిషన్, డిలీట్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ XYZ అంటాను. నో పర్మిషన్. చూడండి ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ అని రావడం జరిగింది. ఆల్ అని ఇచ్చుంటే, లేదంటే ఇందాక మనం ఇక్కడ ఇచ్చినప్పుడు సెలెక్ట్ కామా ఇన్సర్ట్ కామా డిలీట్ కామా అప్డేట్ ఎట్లా ఇచ్చుంటే ఆ ఏవి ఇస్తామో ఆ పర్మిషన్స్ అని దీనికి వచ్చిండేటివి. లేదంటే ఆల్ అన్నాం అనుకోండి, అన్ని పర్మిషన్స్ వచ్చిండేటివి. సో ఇప్పుడు నేను ఆల్ కీవర్డ్ ఇవ్వకుండా సెలెక్ట్ కామా ఇన్సర్ట్ ఎట్లా 2 పర్మిషన్లు ఇచ్చాను కాబట్టి మిగతా ఇవేవి చేసేదానికి కుదరదు. సో ఈ విధంగా ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్లోకి గ్రాంట్ అనే కమాండ్ ద్వారా పర్మిషన్స్ లేదంటే ప్రివిలేజెస్ ఒక ఆబ్జెక్ట్ మీద ఇవ్వచ్చు, లేదంటే ఒక టేబుల్ మీద కానీ మిగతా ఆబ్జెక్ట్స్ మీద కానీ ఇవ్వచ్చు. అదండి గ్రాంట్ కమాండ్. మరి రీవోక్ కమాండ్ చూసినట్లయితే, రీవోక్ కమాండ్లో మీరు ఇచ్చిన పర్మిషన్లు వెనక్కి తీసుకునేయడం ఎలా? సో ఇప్పుడు మనం ఏ యూజర్లో ఉన్నాం? స్కాట్లో ఉన్నాం. మరి ఇప్పుడు సిస్టమ్ యూజర్లోకి వెళ్ళండి. కనెక్ట్ టు సిస్టమ్ మేనేజర్. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇచ్చిన పర్మిషన్ని తీసేసుకుంటాను. స్కాట్కి ఇచ్చిన పర్మిషన్ని రీవోక్ ఆల్ ఆన్ అంటే అన్ని పర్మిషన్లు వెనక్కి తీసుకునేస్తున్నాను. ఆల్ ఆన్ XYZ అనే టేబుల్ మీద ఉన్న అన్ని పర్మిషన్లని ఫ్రమ్ ఏ యూజర్ నుంచి? స్కాట్ నుంచి వెనక్కి తీసేసుకుంటున్నాను. చూడండి రీవోక్ సక్సీడెడ్. సో దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ తీసేసుకోవడం జరిగింది. మీరు కావాల్సింటే చెక్ చేయాలంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది. కనెక్ట్ స్కాట్ టైగర్. సో ఇప్పుడు స్కాట్ యూజర్లో ఉన్నాం. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెలెక్ట్ చేసి ట్రై చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ XYZ. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు? ఇచ్చిన పర్మిషన్లు తీసేసుకున్నాం. ఈ సిస్టమ్ డాట్ XYZ అనే టేబుల్ అసలు ఇక్కడ స్కాట్ అనే యూజర్లో లేదు. సో ఆ విధంగా రీవర్క్ ద్వారా మనం గ్రాంట్ ద్వారా ఇచ్చిన పర్మిషన్లని వెనక్కి తీసేసుకోవచ్చు. అదండి. ఆ విధంగా